సొంత ఇంటి కళ ఎవరికి ఉండదు చెప్పండి. అది కూడా సామాన్యుడికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలి అన్న ఒక సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి ఫర్మే విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతానికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మన సంకృతి నివాస్ అన్నమాట. దాని తర్వాత కంప్లీట్ అయిపోయింది వచ్చేసి గాయత్రి మెడోస్ అండ్ ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ ప్రకృతి కౌంటీ అన్నమాట. విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ విజయ్ గారు ఉన్నారు మనతో. ఒకసారి కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు విజయ్ గారు? ఫైన్ అండి. విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇంత సక్సెస్ఫుల్ గా అసలు ఏంటి సార్ మీకు ఆ మోటివేషన్ ఏంటి, మీకు ఎనర్జీ ఏంటి? యాక్చువల్గా నా రియల్ ఎస్టేట్ ఎంట్రీ అనేది యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచే అంటే సుమారుగా నాకు 16 years 16 సంవత్సరంలోనే నేను రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టాను. సో యాక్చువల్ ఇంటర్మీడియట్ నుండి చెప్పాలంటే ఎందుచేతంటే యాక్చువల్ నాకు 10th క్లాస్లోనే మ్యారేజ్ అయిపోయింది. బాల్య వివాహం ఆడపిల్లలకి చేయడం తెలుసు కానీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మా నాన్నగారు సో చాలా మంది యాక్చువల్లీ మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాది ప్రాపర్. మా నాన్నగారు యాక్చువల్గా ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవారు. సో దాంట్లో ఏంటంటే నేను ఒక్కనే సన్నని. నాకేంటంటే డాడీ మా ఆవిడ పువ్వులు అడుగుతుంది, స్వీట్స్ అడుగుతుంది, డబ్బులు డాడీ అంటే నీకు పెళ్లి చేయడమే గొప్ప, మరి నీ పిల్లల్ని నేను పోషించాలా, సో నీ భార్యను నువ్వే పోషించుకో అని చెప్పి అంటే నేను అప్పుడే 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నాను. అంటే 15 కంప్లీట్ అయ్యి 16వ సంవత్సరం వయసులో సంపాదన ఏముంటుంది? సో ఉండదు. అయినా డాడీ ఎలా చెప్తున్నారు ఏదో చెయ్యాలి అన్న తపంతో ఆయన ఆల్రెడీ బాగా డబ్బు సంపాదించారు. అప్పటికే మా నాన్నగారు ఫైనాన్స్ చేసేవారు. కానీ అవన్నీ కాదని చెప్పేసి నేను సొంతంగా ఏదైనా సంపాదించాలి అన్న ఆలోచనతో ఇంటర్మీడియట్లో నాకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఫస్ట్ నా బిగినింగ్ లైఫ్ ఒక ఇన్సూరెన్స్తో స్టార్ట్ అయింది. లైఫ్ ఇన్సూరెన్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని మోటివేట్ చేస్తున్నట్టు ఇలా పాలసీ కట్టండి, ఎట్లా ఉంటుంది అంటే అలా 2-3 సార్లు అతను అబ్జర్వ్ చేసి అతను అడిగాను, అంకుల్ మీరు ఏంటి అంటే ఇలాగ మీరు అడుగుతున్నారు కదా, మీకు ఏంటి దీంట్లో లాభం అని అంటే, లేదు బాబు నాకు ఇందులో కమిషన్ ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కమిషన్ ఉంటుందని అంటే ఓకే మరి ఇలాగేదన్నా నేను చేస్తే నాకేమైనా ఉపయోగం ఉంటుందా అని అంటే, నీకు 18 years కంప్లీట్ అవుతుంది కానీ నీకు ఆథరైజ్గా నీకు ఎంప్లాయ్ అనేది గుర్తింపు ఉండదు. సో నీకు ఇప్పుడు 16 years కాబట్టి నువ్వు ఎవరైనా ఉంటే రెఫర్ చెయ్యి, నీ కోవర్కర్గా తీసుకుని నీకు 50% అంటే 20% ఎల్ఐసిలో కమిషన్ అనుకుంటూ 10% నాకు ఇస్తానని చెప్పి అనడం జరిగింది. సో ఇదేదో బాగుందని రోజుకో ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఫ్రెండ్ అలా ఇంటికి వెళ్ళిపోవడం, ఆ అంకుల్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుని సో కొంత ఎల్ఐసి లైఫ్ అనేది ఒక 2 years మెయింటైన్ అవ్వడం. తర్వాత ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, నెక్స్ట్ డిగ్రీ చదివినప్పుడు కూడా ఎల్ఐసి నుంచి అప్పటికే రియల్ ఎస్టేట్ కొంచెం వేరే పరిచయాలు అదే మార్కెటింగ్లో పరిచయాలు అవ్వడం. సో అక్కడి నుంచి రియల్ ఎస్టేట్లో అనుకోకుండా కన్వర్ట్ అవ్వడం. ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక బిగ్ ఇన్కమ్ అనేది ఉన్నది అని చెప్పేసి అని నేను 1992లోనే రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. మరి అప్పటికి చాలా పెద్ద కంపెనీలు ఉండేవి అప్పుడు కూడా కొన్ని అప్పుడే కొన్ని స్టార్ట్ అయ్యే కంపెనీలు ఉండేవి. నేను ఏంటంటే ఇదే మన హైదరాబాద్లో సో హైటెక్ సిటీ ఏరియాలో గజం 500 రూపాయల కంపెనీ ఎక్కింది. సో ఈరోజు నా కళ్ళ ముందు అక్కడ ఓ పక్క నుంచి రామేశ్వరరావు గారిది ఉంటుంది కదండి మై హోమ్, ఈరోజు అక్కడ మై హోమ్ బూజా కానీ, ఈ పక్కన ఐకా కానీ, ఇంకా అక్కడ ఉన్న ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఆ టవర్స్ కానీ ఇవన్నీ చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుందన్నమాట. అంటే ఒకప్పుడు నేను వచ్చి ఎన్ని పెద్ద కొండలో గుట్లు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడో మెహదీపట్నం తర్వాత టోలీ చౌక్ మీదుగా అక్కడ కార్లు ఆపుకుని ఆ కొండలు చూపించేవాళ్ళు అనమాట. ఇక్కడ గజం 500 రూపాయలు మీరు కొనుక్కోండి అంటే ఎక్కడో రియల్ ఎస్టేట్ ఇదేంట్రో బాబు అని చెప్పాను, కొండల గుట్లు చూపించి రియల్ ఎస్టేట్ అంటున్నారు ఏంటని చెప్పేసి అని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతే కొంతమంది నమ్మకం ఉండి కొనుక్కుండేవాళ్ళు. సో ఈరోజు ఆ కొండలు కాస్త ఆ కొండలు ఏ సైజులో ఉన్నాయో దానికి మించిన సైజులో ఇప్పుడు టవర్స్ వచ్చినాయి అక్కడ. సో అలాగే ఆ రోజు 500 రూపాయలు అన్నది ఈ రోజు గజం 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అనుకున్నా అక్కడ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అంటే నమ్మకమే పెట్టుబడిగా భావించి ఈరోజు అంటే ఒక చిన్న ఎగ్జిక్యూటివ్గా అంటే ఒక డోర్నాక్ ఎగ్జిక్యూటివ్గా ఇంటింటి తిరిగి అయ్యా ప్లాటు అమ్మ ప్లాటు అని చెప్పి ఆ స్టేజ్ నుంచి ఈరోజు మరి నేను బ్రతకడమే కాదు, నన్ను నమ్ముకున్న కొన్ని 100 మందికి 1000 మందికి లైఫ్ని ఇచ్చే విధంగా నేను ఆ స్టేజ్కి నేను రావడం జరిగింది. సో ఎంచేదంటే దానికి అంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. అలాగే నన్ను నమ్మిన నా కస్టమర్ దేవుళ్ళు, అలాగే నన్ను నమ్మిన నా మార్కెటింగ్ సిబ్బంది, అదేవిధంగా నా ఆఫీస్ సిబ్బంది. సో మరి ఇలాంటి వ్యక్తులు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోటే ఈరోజు విజన్ వివికే సంస్థ మరి ఎంతో దేదీప్యమానంగా ఎదుగుతూ ఈరోజు ఈ 12 years కాలంలో అన్నిటిని కూడా మరి అధిరోహిస్తూ సో ముందడుగు వేసుకుంటూ ఈ రోజుని నా తోటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీలు
ఎంతోమంది ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు. యాక్చువల్ రియల్ ఎస్టేట్ భూమి లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, అది అలాగనుకునే టైంలో ఈరోజు కొన్ని వందల వేల ప్లాట్లు మేము మార్కెట్ చేయగలుగుతున్నాం. సో ఈరోజు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మీ ముందు మీకు ఇందాకే మేము చెప్పడం జరిగింది. సో ఒక ప్రాజెక్టు గాయత్రి మెడోస్ అనే విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, సో రన్నింగ్ ప్రాజెక్టు సంకృతి నివాస్ అని చెప్పేసి అని రన్నింగ్ ప్రాజెక్ట్ పెట్టుకుంటూ, సో మరలా ఈ రన్నింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అనిపించుకుని మరి ప్రకృతి కౌంటీ అని చెప్పేసి అని మరొక ప్రాజెక్ట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం. మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ గా మోటివేషనల్ గా అనిపించింది. బట్ ఒక్కటి చెప్పండి సార్, ఒక బయర్ రియల్ ఎస్టేట్ లో ఇవాళ రోజున ఇన్వెస్ట్ చేయాలి అని అంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం చాలా సాచురేటెడ్ గా ఉంది అని కొంతమంది అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి పెద్ద బూమ్ లేదు హైదరాబాద్ లో, అమరావతిలో పెడితే బెటర్ అని ఇంకొంతమంది అంటారు. హైదరాబాద్ లో రేట్లు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి, ఇంకెంతకంటే పెట్టడం కష్టం అని ఇంకొంతమంది అంటారు. అసలు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ లో ఉన్న రియల్ సినారియో ఏంటి సార్? యాక్చువల్గా అంటే నా స్ట్రాటజీ ఏంటంటే అమ్మా, రియల్ ఎస్టేట్ భూమి అనేది లేకపోవడం క్వశ్చనే లేదు. ఎస్, 100% రియల్ ఎస్టేట్ భూమి ఉంది, జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే కొంతమంది చూడండి యద్భావం తద్భావతి, నా దగ్గర వ్యాపారం ఏమీ లేదు అన్ని ఇబ్బందులు అనేసి ఒక నిరాశ నిస్పృహలతుంటే ఆటోమేటిక్గా అతనికి వ్యాపారం కాదు. సో నా దగ్గర వ్యాపారం ఉంది, నేను జరుగుతుంది, నేను పాజిటివ్గా నేను థింక్ చేస్తున్నాను, నేను జెన్యున్గా ఉన్నాను. సో కస్టమర్ నన్ను నమ్మాడు, మార్కెటర్ నన్ను నమ్మాడు. సో నా ప్రోడక్ట్ని మార్కెటర్ పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాడు, ఈ పబ్లిక్ ఈ ప్రోడక్ట్ని నమ్ముతుంది, సో కళ్ళ ముందు కనబడుతుంది. సో ఇది 100% లీగల్గా ఉండి 100% జెన్యున్గా జరుగుతుంది. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గత 12 సంవత్సరాలుగా అంటే ఒక పుష్కర కాలం పాటు చిన్న మచ్చ లేకుండా ఉంది. కాబట్టి ఇలాంటి కంపెనీలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా తిరిగి లేదు అని అనుకునే కస్టమర్ నమ్మిన రోజున ప్రతి కంపెనీకి వ్యాపారం ఉంటుంది. అయితే అలాగని చెప్పి ఈరోజు ఏంటంటే మీ సోకాల్డ్ కంపెనీస్ మీరు ఎన్నో చూసారు ఈ మధ్య కాలంలో. ఎందుచేతంటే అంటే ఏదో రకంగా రొటేషన్ చేయడం అనేది కాదు, రొటేషన్ చేయడం కాకుండా నమ్మిన కస్టమర్కి సో 100% మనం న్యాయం చేయగలిగి నువ్వు డబ్బు కట్టవు చక్కగా నీకు జెన్యున్గా లీగల్గా ఉండే ప్లాటు, అంటే విల్లా కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఎఫ్ఎల్ఈటీ ఫ్లాట్ కావచ్చు, ఏదైనా నీకు ఖచ్చితంగా జెన్యున్గా నేను ఇచ్చిన రోజున ఇవ్వగలిగిన రోజున అది ఖచ్చితంగా న్యాయం చేసినట్టు ఉంటుంది. సో ఆ రకంగా మనం ఆల్రెడీ దాన్ని చేయడం జరుగుతుంది. సో విజన్ వివికే కంపెనీ నమ్మకమే పెట్టుబడిగా భావించే ఈరోజు కొన్ని వందల వేల మంది కస్టమర్ల మన్నను పొందడంతో ఈరోజు ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా సో అది అతి సునాయాసంగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాబోతుంది. అయితే మిగిలిన సినారీ ఏంటంటే మీకు యాక్చువల్గా టోటల్గా చెప్పాలంటే నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సో ఓవరాల్గా యాజ్ కంట్రీ వైడే సో రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంచెం స్తబ్దతలో ఉండడం అంత భావిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ వచ్చేసరికి రోజు రోజుకి రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడా తగ్గేది లేదు. అయితే కొంతమంది బిల్డర్స్ హాస్పిటల్ ఏంటంటే సో నేను బయట నుంచి లోన్స్ తీసుకొచ్చి పెట్టాను, సో ప్రైవేట్ లోన్స్ తీసుకున్నాను, బ్యాంక్ నుంచి తీసుకున్నాను, ప్రైవేట్ లోన్స్ తీసుకున్నాను, ఈ పెట్టుబడి అంతా నేను వీటి మీద పెట్టాను. కాబట్టి ఈరోజు ఒక స్క్వేర్ ఫీటు 10,000 రూపాయలకి నేను అమ్మకపోతే నాకు వర్కౌట్ కాదు, ఇంచేటి ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, బ్యాంక్ లోన్లు కట్టుకోవాలి. కానీ విజన్ వివికే ఉన్న గొప్పతనం ఒకే ఒకటే, సో ఇది లక్షలాది మందికి కోట్లాది మందికి రీచ్ అవ్వే విషయం ఏంటంటే విజన్ వివికే కంపెనీ 12 years కాలంలో ఏ రైతు దగ్గర నుంచి కానీ, ఏ ఇన్వెస్టర్ దగ్గర నుంచి కానీ, ఎలాంటి కస్టమర్ దగ్గర నుంచి కానీ ₹1 లోన్ లేకుండా మెయింటైన్ అవుతూ వచ్చింది. ఈరోజు బ్యాంకు ఓడీలు చూసుకుంటే సో ఎంతోమంది బ్యాంకర్స్ వచ్చి ఓడీలు ఇస్తా అన్న ఓడీ ₹1 కూడా ఓడీ తీసుకోకుండా, ఎటువంటి డిపాజిట్లు కలెక్ట్ చేసుకోకుండా, సో అంటే డిపాజిట్లు కలెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుసు బికాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సో అలాగే కస్టమర్ దగ్గర ఓవర్గా మన కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఏం జరుగుతుంది అన్నది మనకు తెలుసు. సో నీ దగ్గర డబ్బు ఉందా, వచ్చి నా భూమి మీద పెట్టుబడి పెట్టు, స్పాట్లో నా భూమిని నువ్వు రీషైన్ చేసుకో. నీ దగ్గర డబ్బు ఉందా, నా విల్లా మీద పెట్టుబడి పెట్టు, విల్లా స్పాట్లో రీషైన్ చేసుకో. సో నీ దగ్గర ఒక 10%, 20% ఉందా, మిగిలిన 80% నేను బ్యాంక్ నుంచి తీసుకుంటాను, సో బ్యాంక్ వాళ్ళకి నువ్వు ఈఎంఐ కట్టుకో, ఈరోజే నీకు తక్షణమే రీషైన్ చేస్తాను. ఎందుకంటే 100% నా దగ్గర లీగాలిటీ ఉంది, జెన్యూనిటీ ఉంది, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి, రేరా పర్మిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ బ్యాంక్ లోన్ అప్రూవల్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా 100% అంటే ఏ కోణంలో ఏ ఒక్కరు ఏదైనా చిన్న మైనస్ చూపిందామన్నా అలా ఏలెత్తి చూపించే పరిస్థితి ఈ కంపెనీకి లేదు. కాబట్టి ఈరోజు ఈ కంపెనీ ఒకటి క్లోజింగ్ ఫంక్షను, ఇంకోటి ఆల్రెడీ ఓపెనింగ్ ఫంక్షను, ఈ రెండు కలిపి రన్నింగ్ ప్రాజెక్ట్లో మేము ఈరోజు అంటే సార్ డబ్బంతా మీదే సొంతగా పెడుతున్నారు కాబట్టి బ్యాంక్ నుంచి ఎలాంటి లోన్లు మీరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ దగ్గర రేట్స్ అన్ని కూడా చాలా జెన్యూన్ గా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయంటారా? ఎస్, మీ ముందే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఒక 100 villas నేను ప్లాన్ చేసుకున్నాను.
100 విల్లాస్కి నాకు పెట్టుబడి ఎంత కావాలి, ఏది అవసరం, అంతవరకు నేను పెట్టుబడి పెట్టుకున్నాను. సో 100 విల్లాస్ సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ 200 విల్లాస్కి వెళ్ళాను. 200 విల్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ 300 విల్లా అంటే ఓకే, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై ఈ స్టెప్. ప్రాజెక్ట్లో కంప్లీట్ అయిన డబ్బు ఈ ప్రాజెక్ట్లోనే పెట్టుబడి పెట్టి ఈ ప్రాజెక్ట్ మీద నాకు ఏదైతే సమ్ మార్జిన్ వచ్చిందో ఆ మార్జిన్ మాత్రం రెండో ప్రాజెక్ట్ మీద పెట్టి ఆ రెండో ప్రాజెక్ట్ మీద వచ్చే మార్జిన్ మూడో ప్రాజెక్ట్ మీద పెట్టి వెళ్తున్నానే తప్ప ఇది ఫైనాన్షియల్ స్ట్రాటజీ అందరికీ సాధ్యం కాదు మేడం. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రాటజీ అన్నది ఎంతో అనుభవం ఉండి సో ఎంతో అంటే ప్రాక్టికల్గా ఎంతో నాలెడ్జ్ ఉండి ఈ రూపాయిని రూపాయిలాగా చూడాలి. అంటే ఉదాహరణకి నాకు ఈరోజు ఒక 100 కోట్ల వ్యాపారం జరిగిందంటే ఈ 100 కోట్లు నాది కాదు, ఇందులో నాకు మిగిలిన 5% 10% అన్నది ఇదే నా సొంతం తప్ప మిగిలిన 90 కోట్లు రైతులది, మార్కెటింగ్ స్టాఫ్ది, ఆఫీస్ స్టాఫ్ది. ఈ రకంగా ఉండే ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళదంతా మిగిలితే నా పర్సనేజ్ మాత్రం నేను కౌంట్ చేసుకోవాలి తప్ప సో కొన్ని కంపెనీలు సోకాల్ కంపెనీస్ అన్నీ కూడా 100 కోట్ల వ్యాపారం అయితే ఈ 100 కోట్లు నాదే అనుకుని భావించుకుంటారు. సో అది ఎప్పటికీ అలా కాదు. సో ఆ స్ట్రాటజీ అంటే యాక్చువల్గా డబ్బు ఎప్పుడైతుందో రకరకాల ఆలోచనలు వచ్చేస్తే రకరకాల టెంప్టింగ్ వచ్చేస్తుంది. సో అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఇందులో నాకున్నది ఈ 10 రూపాయలు 1 రూపాయి మాత్రమే భావించుకున్న ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ సక్సెస్ అవ్వడం 100% కన్ఫర్మ్. సార్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు జరుగుతోందో ఈ సంకృతి నివాస్, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్పండి సార్. యాక్చువల్గా సంకృతి నివాస్ అనే వెంచరము సో సిటీకి అతి దగ్గరలో మీకు మంత్రికుంట అంటే మనకు బాచుపల్లి అంటే అందరికీ ఫుల్ నోటెడ్, బాచుపల్లి అన్నది బాగా తెలుసు. సో బాచుపల్లిలో ఈరోజు ఒక వెళ్ళ అనేసరికి 4 కోట్లు 5 కోట్లు ఉన్న పరిస్థితుల్లో అంటే మెయిన్ మా కాన్సెప్ట్ అంతా సామాన్య మానవుడు కూడా సో మనం అంటే ఫ్లాట్ కాదు, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ కాదు, విల్లానే ఇవ్వాలి. సామాన్య మానవుడికి ఒక విల్లా ఇవ్వాలి. సామాన్య మానవుడు ఏంటి తక్కువ ఇచ్చంటే వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇంకంటే నేను కూడా ఒక సొంత అంటే హైదరాబాద్లో ఒక సొంత విల్లా అంటే మినిమం 4 కోట్లు 5 కోట్లు లేదో ఒక విల్లా లేదు. అలాంటి సిచ్యువేషన్లో నేను కేవలం ఒక 80 లక్షలు 90 లక్షల్లో కూడా ఒక విల్లా నేను పొందాలంటే ఎలా విజన్ వివికని సంప్రదించాలి. సో ఆ రకమైన ఒక కాన్సెప్ట్లో సిటీకి అతి దగ్గరలోనే ఇంచేంటే నిజంగా చెప్పాలంటే మాకు ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మాకు దేవుళ్ళతో సమానం. ఇంచేదంటే వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో సో ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, సో మీరు మార్కెట్ చేయగలుగుతారా, మీకు మాకు డబ్బులు పేమెంట్ చేయగలుగుతారంటే మా మీద నమ్మకంతో పెట్టుకోండి. ఎందుకంటే 12 ఇయర్స్ చరిత్ర నా సంస్థ ఇది. ఈ సంస్థను నమ్మి మీరు మాకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి, మీకు ఈ డబ్బు ఇస్తున్నాము, సో ఈ ప్రాజెక్ట్ మా పేరు పెట్టుకుని మీకు ఈ రకంగా వ్యాపారం చేసేస్తామని చెప్పి అంటే ఎంతో నమ్మకంతో ఈరోజు గాయత్రి మీడియోస్లో ఉన్న రైతులు కానీ అంటే ల్యాండ్ ఓనర్స్ కానీ అలాగే సంకృతి నివాసులు ఉన్న ఓనర్స్ కానీ ప్రకృతి కౌంటీలో ఉన్న ఓనర్స్ కానీ విజన్ వివికే సంస్థను మాకు అప్పచెప్పారు. ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతోమంది మాకంటే ముందు వేరే పెద్ద పెద్ద కంపెనీలు సోకాల్డ్ కంపెనీస్ సో పెద్ద పెద్ద బ్రాండింగ్ ఉన్న కంపెనీలు నమ్మి వాళ్ళకి వందలాది కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ వాళ్ళ చేతిలో పెట్టి ఇబ్బంది పడుకున్న రోజుల్లో ఈ రోజు మా రైతులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదా సార్, కళ్ళ ముందర డెవలప్మెంట్ ఎవరిదైనా సరే చూస్తూ ఉంటే ఎవరికి ఉండదు హ్యాపీ. సార్ మీ ప్రకృతి కౌంటీ గురించి చెప్పండి సార్, దాని హైలైట్స్ ఏంటి, ఎక్కడ లొకేట్ అయ్యింది? ప్రకృతి కౌంటీ అనేది అది ఇంకా అంటే యాక్చువల్గా ఈ 2 ప్రాజెక్టుల కంటే ఇంకా సిటీకి బాగా దగ్గరలో ఉండేది. జస్ట్ అమీన్పూరు మీకు ఆల్రెడీ బేరంగూడ కృష్ణారెడ్డిపేట అని ఒక ఏరియా ఉన్నది. సో బేరంగూడకి బాగా దగ్గరలో అతి సమీపంలో అంటే అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఒక విల్లాస్ నానుకుని అంటే ఒక గ్రీన్ టెక్ విల్లాస్ అని ఉన్నాయి. ఆ విల్లాస్ నానుకుని ఇది కూడా ఆల్రెడీ మంచి విల్లాస్ ప్రాజెక్టే. సో 300 విల్లాస్ అవి. సో అది కూడా ఇప్పుడు ఈ రోజు మేము లాంచ్ చేసుకోబోతున్నాం ఆ ప్రాజెక్టు. అది ఏంటంటే కొంచెం ప్రీమియం ప్రాజెక్ట్ అది. సో ఈ రెండిట్లో కాకుండా సిటీకి దగ్గరలో ఉన్నది కాబట్టి కొంచెం ప్రైజీగా కూడా ఉంది. సో ఆ ప్రాజెక్ట్ని మేము లాంచ్ చేసుకుంటూ అంటే ఇక్కడ ఒకటండి విజన్ వివిక సంస్థ ఏంటంటే నో లాస్ నో గెయిన్. ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ అది. ఈ రోజు ఏంటి వ్యాపారం లేదు అనుకున్న విజన్ వివిక ఎందుకు అవుతుందంటే రీజనబుల్ ప్రైస్. సో ఇక్కడ తెలివిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారుగా, మీకు లాభాలు వద్దా? ఎస్, లాభాలు కావాలి, బట్ ఈ టైంలో లాభాలు కాదు. సో ఏంటంటే ఒక భూమి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను 1000 కోట్లు సంపాదించాలని అనుకుంటాను. కానీ ఈ రోజు ఏంటంటే నా కస్టమర్ బ్యాక్గ్రౌండ్ కావాలి నాకు. ఈ టైంలో ఏంటంటే కస్టమర్కి అంటే ఎప్పుడైతే నేను ఈరోజు ఒక 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయల్లో నేను ఇస్తున్నానో ఈ కస్టమర్లే రేపు నాకు నా బ్రాండ్ అని ప్రమోట్ చేసుకుంటూ రేపు ఎన్ని 1000 కోట్ల వ్యాపారానికైనా పునాది ఏంటంటే ఇప్పుడున్న కస్టమర్సే. అందుగురించి నేను ఈరోజు చెప్పాలంటే పునాది ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ విజన్ వివికి 12 ఇయర్స్ 60 ప్రాజెక్ట్స్లో కొన్ని వేల మంది కస్టమర్లు మనల్ని పొందుంది. సో అదేంటంటే మనం ఎప్పుడు కూడా అంటే నేను ఒక 10 ఇయర్స్ పాటు పెద్ద బ్రాండింగ్కి అది వెళ్లకుండా స్లో స్టడీగా ముందు నేను స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఇంతకాలం. అయితే ఈ రోజు ఏంటంటే
ఈరోజు ఇంతకాలం పాటు ఇన్ని వేల మంది మనల్ని పొందిన తర్వాత ఈరోజు కూడా మనం సో ఒక మంచి అంటే సిటీకి దగ్గరలో ఉన్న మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని సో సామాన్యుడికి మనం ఇల్లు ఇచ్చే విధంగా వెళ్ళి ఇంకా కొంచెం మన స్థాయిని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఎందుచేతంటే మరి ఏమీ లేని కంపెనీ నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలే మేము అంతానే ఎంత అని చెప్పుకునే టైంలో అలాగే పెద్ద అనుభవం లేకుండా ఎన్ని వ్యక్తుల్లో మరి ఇంత సుమారుగా 35-36 ఇయర్స్ అనుభవం రియల్ ఎస్టేట్లో చూసి సో ఈ రోజు నేను ఓన్గా ఈ విజన్ వివిక్ అనే బ్రాండ్ని సుమారుగా 12 ఇయర్స్ పాటు ఎస్టాబ్లిష్ చేసి ఈ 12 ఇయర్స్లో కూడా ఎంతో గుడ్ విల్తో ఉన్న ఈ సంస్థని సో ఈరోజు కూడా బయట ఎలివేట్ చేసుకోకుండా కొంత ఉండాలి అన్న ఉద్దేశంతో జస్ట్ ఈ మధ్య కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే విజన్ వివికే ఒక కమర్షియల్ ఆలోచన ఒకటే కాదు, ఎన్నో సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు ఆల్రెడీ మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆల్రెడీ మన టీవీ కార్మికులు ఎవరైతే ఉన్నారో టీవీ కార్మికులకు కొంతమందికి ఉచితంగా నేను స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఆఫీస్ ఒకటి పెట్టుకుంటారంటే ఆ రైటర్స్ సంఘానికి ఒక ఆఫీస్ ఒకటి నేను కొంత పారితోషికం ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకటైతే ఎంతోమంది అంటే పేదవాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్, కొంతమంది పిల్లలు ఎక్కడో బాగా సెటిల్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన వృద్ధులు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం చేరదీసుకుని వాళ్ళకి ఎంతో మన ఉపాధి కల్పించుకుంటూ అలాగా మన ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో అలాగే కొన్ని సేవా ట్రస్టులతోటి మనం అసోసియేట్ అయ్యి మన సర్వీస్ని కూడా వాళ్ళకి అందించడం. కేవలం బిజినెస్ మాత్రమే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు టేక్ అప్ 100%. ఎందుకంటే భగవంతుడు మనకి అంటే శక్తిని ఇచ్చాడు ఫస్ట్ పాయింట్. సో భగవంతుడు ఇచ్చిన ఈ శక్తిని సో ఎంతసేపు మన భార్య బిడ్డలో మనం సంపాదించడం 100 కోట్లు 1000 కోట్లు ఇది మన సొంతం అనుకోకుండా మన సంపాదించిన సంపదలో కొంతన్నా సో కొంత చారిటీగా మనం కొంతమందికి సర్వీస్ కార్యక్రమాలు చేయగలిగితే అది ఖచ్చితంగా నాకు, నా పిల్లలకి, నా సంస్థకి, నా సంస్థలో పనిచేసిన ప్రతి స్టాఫ్కి ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ గాడ్ గ్రేస్. సార్ ఇంతకీ మేడం గారికి ఫ్రూట్స్ స్వీట్స్ తోనే ఆపేశారా లేకపోతే ఇంకా మీ వివికే హౌసింగ్ సామ్రాజ్యాన్ని ఆవిడ కూర్చోబెట్టారా? ఎస్, యాక్చువల్గా ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ నా వైఫే. అయితే యాక్చువల్గా ఆమె ఇప్పుడు అంటే ఫంక్షన్స్ కానీ ఇప్పుడు ఇదెవరు. సో నేనైతే ఇప్పుడు ఆవిడకి వెల్కమ్ చెప్తుంటాను. ఈరోజు కూడా ఆల్రెడీ ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి నేను పిలిచాను, కానీ ఆమె రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరం కిడ్స్గా ఉన్నప్పుడు అంటే 15 ఇయర్స్ ఏజ్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం కాబట్టి సో ఆమెకి ఆల్రెడీ నేను నాది ప్రతి అడుగడుగు అనుభవాన్ని చదివేస్తున్నారు. సో భగవంతు వల్ల ఏంటంటే అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం అంటే నాకు 2 కొడుకులు, భార్య దేవత, కొడుకులు ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా ఇప్పుడు అంటే తండ్రి నీడలోనే వాళ్ళు ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో ప్రయాణం చేస్తారు. ఎందుచేతంటే వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంత లీగల్గా జెన్యున్గా మనం వెళ్తూ వస్తున్నామో సో వాళ్ళు కూడా ఏంటంటే అంటే తండ్రికి తగ్గట్టుగా మనం ఉన్నట్టయితే సో మనం కూడా చాలామంది ఏం చేస్తారంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు వెనకాల పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేయరండి. ఆ సంస్థలకి పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేస్తే సో వాళ్ళకి ఎక్కడ ఏమవుతుందని చెప్పి అలా కాదు, మనం జెన్యున్గా ఉన్నాం కాబట్టి ఈరోజు నా కొడుకులిద్దరు కూడా ఈ కంపెనీని ఛార్జ్ తీసుకుని సో వాళ్ళు హ్యాపీగా ఈ సంస్థను రన్ చేయగలుగుతున్నారు. అద్భుతం సార్. సార్ నాకు ఒక్కటి అర్థమైంది, వివికే హౌసింగ్ విజన్ మాత్రమే కాదు వాల్యూస్తో కూడినటువంటి సంస్థ అని. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయాలని, సామాన్యుడి కలల్ని నెరవేర్చాలని అండ్ అలాగే సమాజానికి కూడా ఎంతో కొంత మీ వంతు ఉపయోగం కలగాలని జరుగుతుంది 100%. బట్ స్టిల్ ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.